కలిసిరాని కాలం, ఏలికల నిర్లక్ష్యం వెరసి రైతు నుదిటి రాతను అర్ధాంతరంగా చెరిపేస్తున్నాయి. ఆత్మస్థైర్యం కరువైన సందర్భాల్లో మరణదండనే అంతిమమని మట్టి మనిషి ఏకపక్షంగా తీర్మానించుకోవడం రైతు కుటుంబాల దౌర్భాగ్యం. ఫలితంగా 2014లో దాదాపు 2000 మంది తెలుగు రైతులు బలిపీఠం ఎక్కారని ఎన్సీఆర్బీ సర్వే వెల్లడించింది. చింతించిన అఖిలపక్ష రైతు సంఘాలు సాగు సమస్యల పరిష్కారం కోసం పోరుబాటకు సిద్ధమయ్యాయి. ఆత్మహత్య నివారణకు ఉపక్రమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న రాజధానిలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నాయి. దేశంలో అధిక సంఖ్యలో రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలకు పాల్పడిన ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే ముందున్నాయి. 2014లో 2 రాష్ట్రాల్లో కలిపి 1979 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని జాతీయ నేర నమోదు సంస్థ ప్రకటించింది. తెలంగాణలో 1347 మంది, ఆంధ్రప్రదేశ్లో 632 మంది ఊపిరి తీసుకున్నారని వెల్లడించింది. కేవలం వ్యవసాయం మీదే ఆధారపడిన కుటుంబాల్లో అత్యధికంగా ప్రాణాలు తీసుకున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంది. 2వ స్థానంలో తెలంగాణ నిలవగా ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉందని ఎన్సీఆర్బీ తాజా అధ్యయనంలో తేలింది. బలిపీఠం ఎక్కిన వారిలో దినసరి కూలీల సంఖ్య ఎక్కువే. దేశవ్యాప్తంగా 15,735 మంది రోజువారీ కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్సీఆర్బీ పేర్కొంది. తెలంగాణలో బలవన్మరణం చెందిన కూలీల సంఖ్య 1242 కాగా 1033 మంది ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్య చేసుకున్నారు. సర్వే నేపథ్యంలో హైదరాబాద్ మగ్దుం భవన్లో అఖిలపక్ష రైతు సంఘాల సమావేశం జరిగింది. వివిధ రైతు సంఘాల నాయకులు ఇందులో పాల్గొన్నారు. బాధిత రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వడంతో పాటు వివిధ అంశాలపై సంఘాలు చర్చించాయి. సాగు సంక్షోభం నుంచి రైతును గట్టెక్కించడంతో పాటు ఆత్మహత్యల నివారణలో సర్కారు వైఫల్యాన్ని నిరసిస్తూ ఈ నెల 25న రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఈ రాష్ట్ర సదస్సుకు సంబంధించిన గోడపత్రికను రైతు సంఘాల నేతలు విడుదల చేశారు. ఏలికల అశ్రద్ధ వల్లే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. వారసత్వంగా వ్యవసాయాన్ని స్వీకరించేందుకు రైతుల పిల్లలెవరూ సుముఖత చూపడం లేదని వాపోయారు. ఈ పరిణామం దేశానికి చేటు అని హెచ్చరించారు. వ్యాపారస్తుని కొడుకు వ్యాపారస్తుడు కావాలనుకుంటాడు, ఒక న్యాయవాది కొడుకు న్యాయవాది కావాలనుకుంటాడు. ఏ రైతు కొడుకు కూడా ఇవాళ వ్యవసాయం చేయడానికి సిద్ధంగా లేడు. ఎందుకు రైతాంగాన్ని మనం ఇంతగా ఏడిపిస్తున్నాం, ఇంత బాధ పెడుతున్నాం? ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. ఇవాళ రైతాంగం పట్ల కనుక పట్టించుకోకపోతే ఈ దేశానికి భవిష్యత్తు లేదు. అందుకే అన్ని రైతు సంఘాల వాళ్ళు కలిసి ప్రతి సమస్యకు కారణాలేంటో శాస్త్రీయంగా కనుక్కొని రైతులకు స్వాంతన చేకూర్చాల్సిన అవసరం ఉంది. రైతులకు ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అందరూ మోసం చేస్తున్నారు ఇవాళ రైతుల్ని. రైతులు చాలా ఇబ్బందుల లోపల ఉన్నారు. అయినా కూడా ధైర్యంగా స్థైర్యంగా ఉండండి, మంచి రోజులు వస్తాయి. ఎందుకు నష్టపోతున్నది, ఎక్కడ నష్టమవుతున్నది, గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ ఎట్లా పెంచాలా, లేదా మిగతా ఎలాంటి ఒక ఆల్టర్నేట్ పంటలు వేయాలా, వాళ్ళు ఎలాంటి పద్ధతులు అవలంబించాలా, రైతులు కూడా కొత్త కొత్త పద్ధతులు నేర్చుకోవాలా, కొత్త కొత్త అవలంబించాలా, ఎలాంటి పరిస్థితులను అధైర్యపడకుండా వాళ్ళు ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. సాగు సమస్యల పరిష్కారంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను సమగ్రంగా పూర్తి చేయడం ద్వారా రైతును సంక్షోభం నుంచి గట్టెక్కించవచ్చని తెలంగాణ రైతు సంఘం అభిప్రాయపడింది. వీటి సాధన కోసం కేంద్ర రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొస్తామని సంఘం ప్రకటించింది. ఈ రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, ముఖ్యంగా సాగునీటి సమస్య పరిష్కారానికి పెండింగులో ఉన్న ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటానికి మరింత ఉధృతం చేస్తాం. కంతానపల్లి ప్రాజెక్టును రద్దు చేయటానికో లేకపోతే జల విధానాన్ని ప్రకటించకుండా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలను, రైతు సంఘాలను భాగస్వాములను చేసి ఈ రాష్ట్రంలో ఒక నికరమైన జల విధానాన్ని రూపొందించేంత వరకు ఏ ప్రాజెక్టును రద్దు చేయటానికి వీల్లేదని, అట్లాగే నూతనంగా నిర్మించటానికి తలపెట్టినటువంటి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవద్దు అని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతికూలతలకు ఏమాత్రం అధైర్యపడకుండా ఆధునిక పద్ధతులతో ఉత్పాదకతను పెంపొందించుకోవాలని రైతు సంఘాలు రైతన్నలకు భరోసానిచ్చాయి. ఈ నెల 25న హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి.